హాయ్ ఫ్రెండ్స్, రేపు మంగళవారం నాడు మనకైతే రథసప్తమి అండి. రథసప్తమి నాడైతే చిక్కుడుకాయలతోనైతే నేనైతే వ్రతం అయితే చేసుకుంటానండి. ఆ రథానికి కావలసిన 7 చిక్కుళ్ళు, 2 పిక్స్ లేదా మన ఇంట్లో అగరవత్తి పుల్లలున్నా సరిపోతుందనమాట. నా దగ్గర అయితే 2 పిక్స్ ఉన్నాయి కనుక 2 పిక్స్తోనైతే చేస్తున్నాను. 7 చిక్కుళ్ళు అయితే పుచ్చులు లేనివి, మచ్చలు లేనివి, లేతవి కాకుండా కొంచెం ముదిరివి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుంటే రథం అయితే చాలా చక్కగా నీట్గా అయితే కనిపిస్తుంది. 2 చిక్కుళ్ళు అయితే సమానంగా ఉండాలన్నమాట. మనం ఏ చిక్కులు తీసుకున్నా సమానమైన చిక్కులు తీసుకుంటే రథం చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా 7 ఎందుకు అంటే రేపైతే సూర్యభగవానుడు 7 గుర్రాల మీద వస్తాడు గనక, కాబట్టి మనకు 7 చిక్కుళ్ళు అయితే నేనైతే తీసుకున్నాను. దీన్ని రథం తయారయిన తర్వాతకి చక్కగా తులసి మొక్క ముందు పెట్టేసి పసుపు, కుంకుమ, గంధం, పూలతో అలంకరించి సూర్యభగవానుడు వచ్చిన తర్వాతకి నేను 7 చిక్కుడాకులు లేదా 7 మనకు జిల్లేడాకులు అయితే తీసుకోవాలి. తీసుకొని పాలు పొంగించేసి అక్కడ పెట్టి పరవన్నం పెట్టి సూర్యభగవానుడికి ధూపదీప నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి అయితే రేపైతే మనం కోరుకోవాలండి. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు ఫ్రెండ్స్ సూర్యభగవానుడైతే. తలస్నానం ఆచరించే ముందైతే ఖచ్చితంగా జిల్లేడాకులు అలాగే రేగిపళ్ళు తలపైన పెట్టుకొని చక్కగా తలస్నానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మరికొంతమందికి అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.